ఎండకు వీడిన్నాడు ఏ ఆత్రి పీకే పని కూడా లేదా పుల్ల నీకు లేదురా స్వామి ఖాళీ కూకోండా శాంతంగా ఉంది వీడు మాట వరచబట్టి వీడు యా చాయ్ పా నీ సిగ్గుద్దంగా యా అయితేలే కానీ గులుగులు లేవురా గోలు బంగారాలు ఇన్ని లేవే ఇంట్లో పెట్టేసిన మర్చిపోయి ఎవరు లేరు పదనా తిరిగి చాలా కూకోండా ఏ పని పోయి సావచ్చు కదా పని పోలరా ఉండాలి బరుగుడ్డాలు తిని పనుకోకుంటే ఏం పోలరా ఏ మా అద్ద పిల్లలు నువ్వేమన్నా బరుగుడ్డాలు ఉంటావు పోలరా పొట్టుకుద్దంగా హైట్ తక్కువ ఉంటే పిల్లలతో ఆడుకుంటావా ఎవరు ఆడుకుంటేరా గుద్దలే చెక్కుతాను వచ్చే నేనేమన్నా అన్ని నగాడ ఒక ఆట ఉంది ఏమాట కట్టుపుల్లలాట కట్టుపుల్లలాట అదేమంటరా చిక్కు పుల్లలేని చెక్ పులా చెక్కు కాదు చిక్కు పులా అదే చెక్ పులా అర్థం ఎంతరా 20 3 ఆటలు గెలిచానా 2 ఆటలు పుల్లా తీసుకో మంచిది తీసుకునేవా చక్కగా అట్ట కాదు నువ్వు ఉండు పడ్డ నాకు తెలుసా నీకు తెలుసా గుద్ద మూసుకో అవురా నీకే తెలుసులేరప్ప పుల్ల సన్న పుల్ల తీసుకోవాలా బేలర్ పని తెలుసు నాకు ఆటలు తెలుసు సర్లే ఈ పుల్లాడదామా లేకపోతే పెద్ద పుల్లలు కాదు చిన్న పుల్లలు ఈ పుల్లాడు ఓ పెద్దదిరా అది చిన్నదిరా పెద్దదిరా అది చిన్నదిరా నీ గుద్ద మూసుకో నీ గుద్దలకి చెప్తాను పెద్దది 20 ఇప్పుడే ఇవ్వాలా అట్టొట్టు అట్టగా చక్కగా పెట్టాలా పోయి నీ గుద్దలకి పెట్టాలి చక్కగా పెట్టాలరా అడ్డం పెట్టొద్దురా నువ్వు కట్టమని లేవు నీ యొక్క మనం మాడుతున్నావు అడ్డం పెట్టాలరా కాదురా మట్టి లెవెల్ ఎత్తున్నావా లేకపోతే పువ్వు కట్టి పుల్ల తెక్కున్నావా ఏంది మళ్ళీ అర్థం కాకుండా ఆట చూస్తావే చెప్పు మా తాత సంధి అన్నాడు నీకు మడ్డ పెడతా మా తాత సంధి అన్నాడు మా ఇవ్వ బుద్ధి ఎద్దడింది అది ఎత్తు కనుక్కోలే కదా నేనే గెలిచినట్టు అయితే నువ్వే గెలిచినట్టు నాకు తెలియదు నువ్వు గెలిచినట్టు పుల్లయ్య నా మట్ట నాకు మెంటల్ ఇప్పాను నేను గెలిచినట్టే రా నువ్వు గెలిచినట్టే మళ్ళా చెప్తానా ఉండు చూపిస్తాను అదో ఏడుంది పుల్లరా నీ గుద్దలోంచి ఎన్నికేసుకున్నావు కదరా పుల్ల గుద్దల నుంచి ఎన్నికేసుకునే కదరా ఏడుంది పుల్లయ్య అదే నీ గుద్దలో ఎన్నికేసుకునే గుద్దలోంచి గుద్దలోంచి పోయింది కదా మనం ముందు ఎట్టు వచ్చింది అది ఎట్టు వచ్చిందంటే ఆడుంటుంది ఆడుంటుంది నీకే కళ్ళు తెగిపోయినా ఎట్టా నువ్వే కదా వెనక్కి తెచ్చుకుంది 2 చేతులు ఈయన ఎట్ట పోతుంది నా కళ్ళు నువ్వే వెనకాల వేసుకున్నావు తిక్కరా నేనే గెలిచాబా నేను రా ఈసారి నేను గెలిచామడ్డ ఇచ్చిపోవాలా ఏది ఇచ్చిపోవాలా పెడతాది చిక్కు పుల్ల మడ్డ గుడుపులయ్య చిక్కు పుల్ల మడ్డ గుడుపులయ్య మడ్డ గుడుపులయ్య నన్ను చెప్తున్నావు నేనే గెలిచాలే పచ్చి మెత్త నేనే గెలిచా అది 20 లెక్క దిగి చెప్తా ఫస్ట్ గెలిచినా చూడు బాగుండదు చెప్తానా 500 చిల్లర తెచ్చిస్తా 20 కోసం 500 చిల్లర తీసుకుంటా అది తెలియదు 20 రూపాయలు కాదురా నేనేందో నా బట్ట వచ్చి 20 చిల్లర తెచ్చిస్తారా కాదురా నేను మా నాన్న జేబులు వచ్చి లెక్క తీసుకుని వచ్చి 500 లెక్క కరెంటు బిల్లు కట్టుకోండి 20 రూపాయలు లెక్క కోసం 500 చిల్లర మారుతావరా నువ్వు బాకీనే చిల్లరిరా చిల్లర ఇచ్చారా చిల్లర నీకు ఎవరు 20 రూపాయలతో ఏం చేసో తెలుసా ఓ మజ్జి బ్యాట్ కొనుక్కోవచ్చు మధ్యాహ్నానికి పప్పు కొనుక్కోవచ్చు 10 రూపాయలు కూర చేసుకోవాల్సిన అవసరం కూడా ఏంది అమ్మాయిని కూడా కొనుక్కుంటా వచ్చా కొనుక్కుంటా చిల్లర నాకు నువ్వు దెబ్బలు తింటావు నీ పొట్టుకుద్దని నాకు నా ఒట్టకాయ మైండ్ లేవు నువ్వేది మళ్ళీ అర్చను 20 రూపాయలు బాగుంటే ఆమె 500 లెక్క చిల్లర మారుతావురా ఏమో 500 సెలదింగుతాను కూర్చోరా సెలదింగుతాను కూర్చోరా నేను మళ్ళీ సెలదింగుతాను నేను కూకో సెలదింగుతారా అలా డిస్టర్బ్ అవుతుంది మాట్లాడలేదు సెలదింగుతా లెక్కదా సెలదింగుతా చక్కగా పెట్టు అడ్డం పెట్టద్దు చక్కగా
కళ్యాణ్ మూసుకుంటున్నా నువ్వు ఏడనే చూస్తావు నువ్వు యాడుండే పుల్ల చెట్టు పుల్ల అదే ఆట మూసుకో కళ్యాణ్ మూసుకుంటున్నా మూసుకోను నువ్వు మూసుకోను మూసుకో కళ్ళు ఎవరు చెప్పారు నీ కళ్ళు మూసుకోను గుదా మూసుకోని నీ కళ్ళు మూసుకోను కళ్ళు పుల్ల యాడ పెట్టినావురా అర్థం కాలే చూసుకో 20 రూపాయలు ఎట్లా చెల్లాం కదా నీకు ఏమో 500 లెక్క ఎక్కడిపోతావు 20 రూపాయలు లెక్క కోసం 500 లెక్క ఎక్కడిపోతావురా ఎటు చెల్లాం కదా నీకు నేను ఏడ పెట్టామని అర్థం కాకుండా గెలిచి ఇప్పుడు గెలిచేట్టు ఉంటుంది లేకపోతే గుద్ద మూసుకునేది మళ్ళీ చచ్చిపోతా కదా నీకు ఏందిరా మళ్ళీ పెడతా చూసుకో కాదురా ఎట్లా జరిగింది అది ఫైనల్ బా 40 రూపాయలు బాకీ పడతావు నీకు 500 ఇచ్చా నాకు 40 ఇకుంటే చెల్లితో సాయంత్రం వరకు రాత్రి 5 నిమిషాలు ఉంటా లెక్క తీసుకో చెబుతారు ఇంటికి పోతే చక్కగా పెట్టరా చక్కనే నీకు గుద్దలే పెట్టా చక్కగా గుట్టలు కూర్చా నీకు చక్కగా పెట్టరా ఏం అడ్డం పెడతావే గుట్టలు కూర్చుతా చక్కగా పెట్టరా అడ్డం పెట్ట అదే చెప్పులా ఉండు నిలిపించు చూడు ఉండరా నీ చెప్పు లేకుండా నాకు చెప్తాను చూడు చెక్ పుల్లా చెకారు పుల్లా చెక్ పుల్లా నేను పెడతా నేనన్నా ఒక ఆట అన్ని 40 రూపాయలు నీకు బాగుంటే ఎప్పుడు కట్టా పుల్లా షికారి పుల్లా చెక్ పుల్లా షికారి పుల్లా ఏమైనా గుజ్జనగలు వేసుకున్నావు నువ్వు ఓరి పన్నకి ఇది ఉంది దీంట్లో పెట్టరా గుజ్జనగలు వేసుకోని చెప్పాలరా నీకు నేను అర్థం పెట్టా కూడా చక్కగా పెట్టరా నేను వర్క్ చేయండి నేను దెంగుతా అది చేద్దాం పెట్టినా చూసుకో ఏడ పెట్టినావురా చూసుకో ఈ అమ్మ నాకు కళ్ళు కాకులు దింగినాయిరా ఏడ పెట్టినామని అర్థం కాకుండా ఒకసారి చూస్తా తీసి నువ్వు మోసం చేసింటే జైలు వేసుకుంటే పెట్టు ఏది పెట్టాలా ఏంటి కూడా చూసుకో ఒకసారి చూసుకో మడ్డ 20 ఉంది పెట్టినా ఏ మడ్డ పెట్టాలి నీకేమన్నా మళ్ళీ ఇంత నిజాయితంగా ఆడతాను మళ్ళీ నన్ను తప్పులు పడతావు నీ పొట్టుకు అందుకే అటు తప్పులు పడితేనే మడ్డ నువ్వు అంత పొట్టుకున్నా అయితే కాలే నీ మళ్ళీ నా మడ్డ మళ్ళీ తప్పులు పడతా అన్నాను ఇంత నిజాయితీ పరంగా ఆడుతున్నా నీ మళ్ళీ నా మడ్డ కాదురా అప్పుడు కనపల్లె కొన్ని తీసింటే ఫస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు ఇప్పుడు 40 బాకీ పడినావు 2 ఆటలు ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ నీకోసం 500 లెక్క తెంగాలనుకుంటావు తీసి పెడతా ఈసారి గెలిచి అంత తీసి పెడతా నువ్వు మోసం ఓడిపోతే నువ్వు 500 ఇచ్చావా మోసం వాడద్దు ఓడిపోతే 500 ఇచ్చావా ఓడిపోతే 500 ఇవ్వాలా 500 ఇవ్వాలా మా అమ్మతోడు మీ అబ్బతోడి నేను పేరు ఇంటి వచ్చి తెంగుతారు నన్ను మీ అబ్బా చచ్చిపోయిందా చచ్చిపోతే మళ్ళీ కొట్టేసి చచ్చిపోతే మళ్ళీ కళ్ళేకి వస్తారు స్వామి రాత్రి 500 ఇవ్వాలా 500 కాదు 40 వేసుకుంటా నేను 40 చెల్లి వేసుకుంటా 40 నువ్వు కరెక్ట్గా అన్నావు అనుకో 40 అది తీసుకురా 40 కాదు బా 40లో చెరువు అంతా తీసుకున్నావు చెరుకు ఆ బాబు తీసుకున్నావా మూచి తంతా దొమ్మలకేసి మళ్ళీ నా దాంట్లో దెంగుదా చూసావు నా దాంట్లోనేదా పొట్టు గుద్దని దెంగా అన్నావు ఏమన్నా మళ్ళీ ఈసారి గెలిచి ఇచ్చలేరా 500 ఇచ్చేటి అయితే ఆడతా 500 ఇంటికి ఎట్టు చెప్పాలరా 500 ఇచ్చేటి అయితే ఆడతా 500 లాస్ట్ అండ్ ఫైనల్ చక్కగా పెట్టాను అడ్డం పెట్టాను నేను మోసం మాట్లాడా చక్కగానే పెడతా అదేమిరా అదేమి బుస్ ఏదిరా చెప్తానా ముందని చెప్తానా నేను మోసం లేదు కదా చూడు వేసుకో ఎట్టొచ్చిందా రే చాలా అన్యాయం అది ఏంద్రా అట్టం ఇటు అట్టం పెడతారా చెయ్యి దొమ్మలకేసి మళ్ళీ నాలుకల్లి దెంగుదా చూస్తాను 500 వచ్చి మీరు సాలైనా లెక్కలేకపోడా చెల్లెంగుతారా ఈసారి మంది ఆడుకున్నా ఆడాలా మళ్ళా చెప్తానా ఇంకొక 500 కూడా బయట లేదు లెక్క లేదులే గమ్ముడు లెక్క దెంగుతా ఇంటికి పోతే మా ఆయన మీరైతే దింగితే దెంగించుకో మాకి మేమేంటి దింగించుకుంటావు నువ్వు అన్యావు మోసం
మోసం నువ్వేరా ఆడింది మడ్డగుడు నాకాడ 5 రూపాయలు తప్ప ఏం లేవు మళ్ళీ 2 రూపాయలు వచ్చండి కదరా మడ్డగుడు మరి అంత మోసం అది బాగుండదురా మోసం గీసబట్టి తెంగుతా నేను నేలగొడి ఏంద్రా నీ పాదు రేపు రావా చెప్తాలే చూద్దాం నాకు చిల్లర ఇస్తాను మరి ఎట్టోడు అరే రే రెడీ యాక్షన్ వీడికి ఏం ఆతులు పీకే పని ఉండదు ఎప్పుడు ఏడుండవు పొద్దు ఒకటి పని లేకుండా కూర్చోండిరా నీకు ఆతులు పీకే పని కూడా పిలిచలే వీళ్ళు ఏనంటే చెప్పురా పిస్తాను చెబుతా నీ అక్క మళ్ళీ ఎట్లా పిల్లలు తిట్ట మాట్లాడేది లేదు మళ్ళీ మీ పెద్దోళ్ళతో మాట్లాడుతుందరా మనకేం పడిపా లే అడ్డం లే లేనా కానీ ఏంటి అదే పద్ధతి